అకాల వర్షంతో నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని పర్కాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. గురువారం పర్కాల నడికూడ మండలంలో ఇటీవలే అకాల వర్షాలతో దెబ్బతిన్న మొక్కజొన్న, వరి, మిరప పంటలను అధికారులతో కలిసి పర్కాల రేవూరి ప్రకాష్ రెడ్డి పరిశీలించారు. పంట నష్టానికి గల కారణాలను రైతుల నుండి అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టితో ప్రతి రైతు యొక్క నష్టపోయిన పంట నష్టంను అంచనా వేయాలని ఆదేశించారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఆరుగాలం కష్టించి రైతు సాగు చేసి పండించిన పంట చేతికి వచ్చే దశలో అకాల వర్షం, వడగండ్ల వాన వలన రైతులు నష్టపోయి బాధపడుతున్నారని, నష్టపోయిన ప్రతి గింజకు నష్టపరిహారం అందించేలా కృషి చేస్తానని అన్నారు. పర్కాల మండలము, అదేవిధంగా నడికూడ మండలము, పర్కాల పట్టణ ప్రాంతంలో చూస్తే 15వ తారీఖు రాత్రి వచ్చిన వడగళ్ల వాన వల్ల కానీ, లేకపోతే చుడిగాలి వల్ల కానీ రమారమిగా మొక్కజొన్న ఒక 120 నుండి 150 ఎకరాలు మొక్కజొన్న, అదేవిధంగా వరి వచ్చి 225 నుండి 250 ఎకరాల వరకు నష్టపోవడం జరిగింది. దాన్ని మనము ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కూడా అగ్రికల్చర్ అధికారులు, రెవెన్యూ అధికారులు కూడా ఇవాళ కూడా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం వరకు కానీ రేపు మధ్యాహ్నం వరకు ఇంకా పూర్తి సమాచారం వస్తుంది. ఏదేమైనా నష్టపోయిన రైతులకు అంటే దీనికి ఒక నామ్స్ ఉన్నాయి. అబౌవ్ 33% నష్టం జరిగినప్పుడు ప్రభుత్వం ఆదుకోవడానికి నామ్స్ ఉన్నాయి. ఆ పర్సంటేజ్ను కూడా తీస్తున్నారు. సో అబౌవ్ 33% నష్టం జరిగిన వాళ్లకు తప్పకుండా ప్రభుత్వం ఆదుకుంటుంది. ప్రభుత్వ పరంగా వీలైన కాడికి మంచి నష్టపరిహారం ఇచ్చే విధంగానే మనం కృషి చేయడం జరుగుతుంది. తప్పకుండా ఐకేపీ సెంటర్లను కానీ, లేకుంటే ఓడిసి సెంటర్లు కానీ, సొసైటీ సెంటర్స్ కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినారు. మెడిసిన్ ఏమైనా మొక్క వచ్చే పరిస్థితి ఉంటే మాత్రం దాన్ని కూడా సపరేట్గా చేసి తీసుకోవాల్సిన అవసరం ఉందని వాటిని